ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలిత అమ్మవారి నామాల గురించి మరింత భావయుక్తంగా గురు సమానులు పూజనీయులైన శ్రీ విజయ్ కుమార్ సార్ గారి స్వలిఖితం నుండి. అమ్మ స్థూల రూప వర్ణనలో భాగంగా 3వ కూటమైనటువంటి శక్తి కూటమిలోని నామాలను గురించి చెప్పుకుందాం. ముందు కామే సజ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత అంటే కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మృదువైన తొడలు జంటను కలది అమ్మ అని ఈ నామానికి అర్థం. మాటల్లోని మర్యాద ఎలా ఉంటుందో చూపిస్తూ వసన్యాది దేవతలు, అమ్మా నువ్వు మా తల్లివి, నీ తొడల సౌందర్యం నీ భర్త అయిన మహాకామేశ్వరునికి ఒక్కడికే తెలుసు అని దీనికి అర్థం. ఈ బ్రహ్మాండమే అమ్మ స్వరూపమైనప్పుడు సృష్టిలోని ఏ శరీరము ఆమె సౌందర్యంతో తులతూగలేదు. శంకరాచార్యులు అమ్మవారిని విధిజ్ఞే అని పిలిచారు. విధిజ్ఞ అనగా చేయవలసిన విషయాలన్నీ బాగా తెలిసిన పిల్ల అని అర్థం. భార్య మొదటి లక్షణము భర్తను గౌరవించడం. అమ్మవారు తన కర్తవ్యాన్ని ఎరిగి భర్తను గౌరవిస్తుంది. ఈ నామంలో దాని గురించి చెప్తున్నారు. దానికి ఆయన ఎంతో అందమైన ఉపమానాలు చెప్తున్నారు. అమ్మ, లోకంలో అరటి చెట్లు ఉంటే వాటి బోదలు ఎలా ఉంటాయో అటువంటి తొడలు కలిగిన దానవు. ఐరావతమనే ఏనుగు తొండం వంటి తొడలు కలిగిన దానివని నేను అన్నాను. కానీ అమ్మ, బంగారు అరటి చెట్ల సౌందర్యము నీ 2 ఊరువుల సౌందర్యం తిరస్కరించగలిగింది. నీ మోకాళ్ళు గుండ్రంగా ఉన్నాయి కానీ గరుగ్గా ఉన్నాయి. ఐరావతం కుంభస్థలం కూడా గరుగ్గానే ఉంటుంది. అమ్మ, నీ మోకాళ్ళు ఎర్రగా గుండ్రంగా ఉన్నాయి. అవి నల్లబడి హెచ్చుకట్టి పెచ్చుకట్టి ముట్టుకుంటే ఇంత గరుగ్గా ఉన్నాయేమిటి అన్నట్లున్నాయి. ఎందుకలా ఉన్నాయి అంటే నువ్వు కర్తవ్యం బాగా తెలిసిన దానివి. స్త్రీ భూమి మీద సాష్టాంగ నమస్కారం చేయకూడదు. కాబట్టి నువ్వు ప్రతిరోజు పరమశివుడు కనిపిస్తూనే మోకాళ్లను నేలకు తాకించి వంగి నువ్వు పెట్టుకున్న బొట్టు శివుని పాదాల మీద ముద్ర పడేట్లుగా నమస్కారం చేస్తూ ఉంటావు. అసలే సుకుమారమైనటువంటి తల్లివి, అందువల్ల నీ మోకాళ్ళు గరుగ్గా అయ్యాయి అన్నారు. ఆ భావనతో నిలబడటం చేతనైనటువంటి వాడు అంటే అలాంటి వాళ్ళను అంటే ఆ విధంగా భావించేటటువంటి వాళ్ళను అమ్మ పరవశించి ఒక బిడ్డల తన వడిలో కూర్చోపెట్టుకుంటుంది. ఇంకొక జన్మ ఎత్తవలసిన అవసరం లేని స్థితిని ఈ జన్మలో సమస్తమైన సుఖాలను అనుగ్రహిస్తుందని చెప్పడం శంకరుల ఉద్దేశం. జగద్గురువులు మహాపురుషులు లోకానికి సందేశం అందించవలసిన బాధ్యత ఉన్నవారు కాబట్టి అంతటి గొప్ప శ్లోకాన్ని మనకు అందించారు. కామేశ్వర పదము ఎప్పుడు వచ్చినా సృష్టి సంకల్పం కలిగిన శివునిగానే చెప్పుకోవాలి. అందుకు సహకరించిన ఆయన శక్తిని మహాకామేశ్వరి అంటారు. మహాకామేశ్వరియే అమ్మ. ఈ అమ్మని కేశాది నాభి పర్యంతరము ఇంతకు పూర్వం వర్ణించడం జరిగింది. నాభి వరకు ఉన్న అవయవాలన్నింటికీ ఉపమానాలు చెప్పినా ప్రస్తుత నామ విషయంలో ఉపమానమైతే చెప్పలేదు. అలా చెప్పకపోవడంలోనే ఉంది ఔచిత్యమంతా. కేవలము సర్వజ్ఞుడైన పరమేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరువులు అమ్మవి. అందుచేత ఉపమానాలు వేయకుండా ముక్తసరిగా లావణ్యము లాలిత్యంతో కూడిన సౌభాగ్యవంతమైన అనే విశేషణాలతో మాత్రమే కామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరువులు అని ఊరుకున్నారు వ్యాస మహర్షి. తర్వాత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అంటే మాణిక్య సంబంధమైన కిరీటం వంటి ఆకారంతో ఉన్న మోకాళ్ళ జంటతో ప్రకాశించినది అమ్మ అని ఈ నామానికి అర్థం. ఒక పెద్ద మాణిక్యంతో ఒక మకుటాన్ని అంటే ఒక కిరీటాన్ని తయారు చేస్తే ఆ కిరీటం యొక్క ఆకారం ఎలా ఉంటుందో అమ్మవారి మోకాలు చిప్పలు కూడా అలా ఉన్నాయట. అలాంటి మోకాళ్ళతో అమ్మవారు అందంగా ఉంటారని ఈ నామానికి అర్థం. క్రిందటి నామంలో ఊరుద్వయం, ఈ నామంలోని జానుద్వయం 2 కూడా గుహ్యమైనవే. ఈ రెండింటిలో ఊరుద్వయం గుహ్యతమం. అందుకే ప్రస్తుత నామంలోని జానువులకు మాణిక్య మకుటాకారాన్ని ఉపమానంగా చెప్పి పూర్వపు ఊరుద్వయానికి విశేషణలే చెప్పారు కానీ ఉపమానాలైతే చెప్పలేదు. తర్వాతి నామం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక అంటే అమ్మ పిక్కల గురించి చెప్తూ ఉన్నారు.
స్మరుడు అనగా స్మరణ చేత పైకి వచ్చినవాడు మన్మధుడు అని అర్థం. విష్ణువు మనసులోంచి పుట్టినవాడు కాబట్టి మనసిజుడు అని పేరు. ఆయన 5 బాణాలు తీసుకొని తన అమ్ముల పొదిలో పెట్టుకుంటూ ఉంటాడు. ఆరుద్ర పురుగులు వర్షం పడినప్పుడు పర్వతాల కింద, నదుల ఒడ్డున, భూమి మీద ప్రాకుతూ ఉంటాయి. మన్మధుడు పెట్టుకునే అమ్ముల పొదికి ఆరుద్ర పురుగులను తీసుకువచ్చి ఒకదానికొకటి చొప్పున ఖాళీ లేకుండా అమరికగా పెడితే ఎలా ఉంటుందో అమ్మవారి మోకాళ్ళ కింద భాగాలైన పిక్కలు అంత ఎర్రగా ఉంటాయి. శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని స్వయంగా దర్శించినటువంటి మహానుభావులు. గూడగుల్ఫా అంటే బలిష్టమైన చీల మండలు కలది అని అర్థం. చాలా గొప్పదై మనను అనుగ్రహించగలిగినటువంటి నామం ఇది. పూర్వపు పగ తీర్చుకోవడానికి మన్మధుడు శివుని గెలవాలి అనుకున్నాడు. సామాన్యుడు కానీ తెలివి, బుద్ధి కౌశలం కలవాడు. అమ్మ స్థూల దేహమును గురించి బాగా అవగాహన కలిగిన ఉపాసకుడు. శివునికి ఒక దుర్భర లక్షణం ఉంది. అదేమంటే అమ్మని కానీ ఆమె వస్తువులను కానీ చూచినచో తనను తాను మర్చిపోతాడు. అందువలన ఈ ఉపాయం అమలుపరిచి శివుని ఓడించాడు. యుక్తితో కూడిన శంకరుల ఊహాశక్తికి, కవితాశక్తికి ఒక నిదర్శనం ఉంది. శంకరులు అన్నారు అమ్మతో, అమ్మ, నాకు బాగా నమ్మకం ఏర్పడిన తర్వాతే ఈ నిజాన్ని చెప్తున్నాను. ఇంతకుముందు పరమశివుని చేతిలో కాలిపోయినప్పుడు మన్మధునికి 5 బాణాలు. ఇప్పుడు మన్మధుడు తన బలాన్ని ద్విగుణీకృతం చేసుకున్నాడు. అందుకు ఆయనకు 10 బాణాలు వచ్చాయి. వాటితో రుద్రుని మీదకు యుద్ధానికి వెళ్తున్నాడు అన్నారు. వసిన్యాది దేవతలు బాణాల గురించి ఏమీ చెప్పలేదు. అమ్మ పిక్కలు మన్మథ బాణ తూణీరంలా ఉన్నాయని అన్నారు. శివుడి మీద బాణాలు వేసినప్పుడు తప్పక లొంగుతాడన్నటువంటి నమ్మకం ఉండాలి. అలాంటి అవకాశం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అయితే అమ్మ అనింది, ఆ బాణాలను చూపించమని శంకరులను అడిగింది. ఆయన ఇప్పుడే చూపిస్తానని అమ్మతో, మన్మధుడు నీ ముఖంలోనే కదా కూర్చుంటాడు, నీ కనుబొమ్మలను తోరణాలుగా కట్టుకున్నాడు, నీ పిక్కలే ఆయన బాణ తూణీరములు, నీ పాదము ఒక్కొక్కటి 5 వేళ్లతో ఉంది, ఆ 5 వేళ్లను 5 బాణాలుగా చేసుకున్నాడు, నీ 2 పాదాలకున్న 10 వేళ్లను 10 బాణాలుగా చేసుకున్నాడు. పరమశివుడు ఎంతో సౌందర్యంగా ఉన్న అమ్మవారి పాదాలను చూసి పడిపోతాడు. ఆ పాదాలకున్న గోళ్ళు ములుకులుగా చేసి శివుని మీద బాణప్రయోగం చేస్తాడు. ఇంద్రాది దేవతలు నీకు నమస్కారం చేస్తూ ఉంటే వారి కిరీటాలకున్న వజ్రాలు నీ గోళ్లకు తగిలి గోళ్ళు సానపెట్టబడుతున్నాయి. సానపెట్టిన గోళ్లతో కూడిన పాదాలకు ఉన్న 5 వేళ్లను 5 బాణాలుగా చేసుకొని ద్విగుణీకృత బలంతో జాగ్రత్త చేసి ఉంచాడు. నీ పాదాలకున్న వేళ్ళు బాణములపై ఉన్నవి తూణీరములు. యుద్ధం వస్తే శివుని మీదకు వాటిని ప్రయోగిస్తాడని అంటే అమ్మవారు పెద్ద నవ్వు నవ్విందట. అలా నవ్విన అమ్మవారు మనని రక్షించుగాక. అమ్మని నవ్వించినట్లు మనకు మానసికంగా దర్శనం చేయించడం, ఇంద్రాది దేవతలు నమస్కరించే పాదాలు మన కంటికి భాసించాలని జగద్గురువులు వివరించి అద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చారు. లోకంలో ప్రమాదాలు నివారింపబడాలి అంటే అమ్మ పాదాలే భద్రమైన స్థానాలు. తమకి వచ్చిన కష్టం నుండి ఎలా గట్టెక్కాలో తెలియని దీనులుంటారు. తాము ఉన్నతమైన స్థితిని చేరుకోవడం ఎలా అన్నది అవగతం కానివారు, అసలు జీవితంలో ఎన్నడూ వృద్ధిలోకి వస్తామనే తలపు లేనివారు, తెలిసి కానీ తెలియక కానీ పట్టుకుంటే అమ్మవారి పాదాలకున్న శక్తి, ఆవిడ పాదములు తల మీద పెట్టుకోగలిగితే, తల వంచి ఆవిడ పాదాలకు నమస్కరించగలిగితే ఆవిడ కరుణామూర్తి. తన అమ్మతనాన్ని చూపిస్తుంది జగన్మాత. దీనుడై వెళ్ళి నిలబడిన వారిని అనుగ్రహించడంలో అమ్మవారికి అమ్మవారే సాటి. దీనత్వం అంటే ఇక్కడ శరణాగతి అని అర్థం చేసుకోవాలి. ఈ నామంలోని 16 అక్షరాలు కలిపి ఒకేసారిగా చెప్పాలి. అమ్మవారి పిక్కలు అమ్ముల పొదలతో పోల్చి ఉన్నవి. మన్మధుని పుష్పబాణాలు ఉంచే పొదల వల్లే ఉన్నాయి. ఎర్రని రంగు అంటే ఆరుద్ర పురుగు రంగు. అది అందమైన ఎరుపు కాంతివంతంగా అమ్మవారి పిక్కలు గోచరించునని భావం. శ్రీదేవి సమస్త కామములు వర్షింపగల శక్తి స్వరూపిణి. మోక్ష కామకులకు మోక్షం అందించగల శక్తి ఆమె పిక్కలకుంది. ధర్మ విరుద్ధం కాని కామం మోక్షమే. కామిగానివాడు
మోక్షగామి కూడా కాలేడు. అంటే మోక్షం పొందాలి అన్న కోరిక లేనివాడు ఎప్పటికీ మోక్షాన్ని పొందలేడు అని అర్థం. అందువలన కామమే సృష్టికి అందుండే మోక్షానికి ఆధారమగు శక్తి. అట్టి కామశక్తి పిక్కలకుంది అని శాస్త్రం తెలుపుతోంది. సమస్త కామములనడి అమ్ములను అమ్మవారు తన ఎర్రని అందమైన పిక్కలనడి పొదల్లో రహస్యంగా దాచి ఉంచనని భావం. గూఢగుల్ఫా అంటే ఇంపైన చీలమండలు కలది అని అర్థం. అయితే గూఢ అంటే రహస్యమైన అనే అర్థం కూడా ఉంది. అంటే గూఢాచారులు అని. ఈ రెండో అర్థాన్ని బట్టి అమ్మవారి చీలమండల రహస్యంగా అంటే కనపడకుండా ఉంటాయి అని అర్థం. రహస్యంగా రక్షించుట. ఇహజీవనమందలి సమస్య నుండియే కాక ఇహం నుండి కూడా రహస్యంగా శ్రీదేవి రక్షించగలదు. ఆమె మూల ప్రకృతి. ఆమె నుండియే అష్ట ప్రకృతులు ఉద్భవించినవి. ఆమె అవ్యక్తమగు వ్యక్తరూపమే. అష్ట ప్రకృతులు ఆవరణములు సృష్టించగా ఆమె అవ్యక్తంగా మొదటి ఆవరణగా నిలిచినది. ఆమె పరాప్రకృతి. ఆమె నుండి ఉద్భవించింది అపర ప్రకృతులు. అపర ప్రకృతి నుండి దాటించి పరాప్రకృతి అనుభవమునిచ్చి అవ్యక్తమునకు కొనిపోవు సమర్థురాలు శ్రీదేవి. అమ్మవారి ఆరాధన సకల శుభాలను రహస్యంగా అందిస్తుంది. అమ్మ రక్షించును అని ధ్యానించిన వారికి తప్పక రక్షిస్తుంది. చీలమండలములను ఒకదానిపై ఒకటి చేర్చి గుదము క్రిందుగా నుంచి సిద్ధాసనం వహించి ధ్యానించువారికి ప్రకృతి సహకరించి ప్రజ్ఞను ఊర్ధ్వగతి చేర్చి ఆజ్ఞయందు స్థిరపరచునని హఠయోగం బోధించుచున్నది. ఇది కుండలిని ప్రబోధ రహస్య విద్య. దీనికి అధిదేవత కూడా అమ్మయే. తర్వాత నామము కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత. అంటే తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు భాగము నునుపును గెలుచు స్వభావం గల పాదాగ్రములు. అంటే పారాన్ని పెట్టే పాదాలు ఉపరితల భాగాలు కలిగినది అని ఈ నామానికి అర్థం. అమ్మ పాదాల పైభాగము తాబేలు డిప్పల వలె చతుర్దశ భువనాలకి ఆధారం. 14 లోకాలకు రక్షణప్రదం. అమ్మ పాదాలను ఆశ్రయించి పూజించే వారికి సర్వజయాలు కలుగుతాయి. 14 లోకాల్లో అమ్మకెదురు లేదు. అలాగే అమ్మ పాదాలను ఆశ్రయించిన వారికి కూడా అట్టి జైష్ణుతత్వం లభిస్తుంది. అందుకే అమ్మ పాదాలు మహానిర్వాణ సౌభాగ్యదాయనులు. పూజ అంతయు కూడా పాదాలకే జరుపుటలో గల పరమార్థం కూడా ఇదే. సంసార సముద్రంలో మునుగు మందర పర్వతం వంటి భౌతిక తత్వజీవులను కూడా ఆది కూర్మమును మించి ఉద్ధరించి మోక్షమునిచ్చు సామర్థ్యం గల పాదములు కలది అమ్మ. మోక్షప్రదమైన అమ్మవారి పాదాలను సూచించే బీజాక్షరం సౌహ్. కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత అంటే అమ్మ మీగాళ్ళ గురించి చెప్తున్నారు. మీగాళ్ళు అంటే పాదములపైన ఉండే ఉపరితలం. పాదముల పై భాగమును అడుగు భాగమును దర్శనం చేసిన వారు అదృష్టవంతులు. ధ్యానంలో చూడగలరు తప్ప బాహ్యంలో చూడడం సాధ్యమయ్యే పనే కాదు. తర్వాత నఖదీదితి సంచలన మజ్జనత మోగున అంటే అమ్మ పాదాలకు కిరీటాలతో దేవతామూర్తులందరూ నమస్కరిస్తూ ఉన్నప్పుడు వారి కిరీటాల్లో పొదగబడిన వివిధ రత్నాలు అమ్మవారి పాదాలకుండే గోళ్లకు తగిలి ఆ గోళ్ళు సానబెట్టినట్లవుతాయి. సహజంగానే కాంతులు విరజిమ్మే అమ్మ కాలి గోళ్ళు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా కాంతులు విరజిమ్ముతాయి. అలాంటి గోళ్ళు కలిగిన అమ్మ పాదాలకు శిరస్సు వంచి ప్రణమిల్లే వారికి వారి అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేయగల ప్రజ్ఞాన కాంతులు అమ్మవారి పాద నఖాలకు అంటే అమ్మవారి పాదాల గోళ్లకు ఉండవా మరి? అమ్మవారి పాదాలు షట్చక్రాలకు పైన ఉండి చక్రాలపై అనంతమైన అమృత కిరణాలను వర్షిస్తాయి. అయితే ఆ కిరణాల్లో అగ్నికి సంబంధమైన 108 కిరణాలు, సూర్య సంబంధమైన 116 కిరణాలు, చంద్రునికి సంబంధమైనటువంటి 136 మొత్తం 360 కిరణాలను ఆ షట్చక్రాలు గ్రహిస్తాయి. ఈ 360 కిరణాలే సంవత్సరానికి ఉన్నటువంటి రోజులు. తనకు నమస్కరించే జనుల అజ్ఞానాన్ని చీకటిని పోగొట్టే కాలి గోళ్ల కాంతులు గలది అని ఈ నామానికి అర్థం. కనీసం 108 సార్లైనా రోజు పెడుతున్న నామాన్ని స్మరించండి.
రోజు ఇక్కడ ఇస్తున్న నామము మహాశక్తివంతమైన మంత్రం. రోజు కొద్దిసేపన్నా ఈ నామాలతో ఆ తల్లిని స్మరించుకుంటూ ఉందాం. తర్వాత పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అంటే పాదముల జంట యొక్క కాంతి సముదాయం చేత తిరస్కరింపబడిన పద్మములు కలది అని ఈ నామానికి అర్థం. పాదాలను పద్మాలతో పోలుస్తారు, కానీ అమ్మవారి పాదాల విషయంలో పోల్చడానికి పద్మాలు అంతగా సరిరావు. ఎందుకంటే పద్మాలు నీటిలో ఉన్నప్పుడే కాంతివంతంగా ఉంటాయి, కానీ అమ్మ పాదాలు ఎప్పుడైనా ఎక్కడైనా కాంతుల్ని విరజిమ్ముతూనే ఉంటాయి. పద్మాలు చలికి రాత్రిపూట ముడుచుకుపోతాయి. ఇంకా అలాంటప్పుడు ఆ పద్మాల నుండి ఆ సమయాల్లో కాంతులు ఎలా వస్తాయి? కానీ అమ్మ పుట్టిల్లు ఆ హిమవత్ పర్వతం మీద, అంటే మంచుకొండ మీద. అందుకే పుట్టిన దగ్గర నుంచి కూడా ఆ చల్లదన ప్రభావం అమ్మ పాదాలపై ఉండదు. మెట్టినిల్లు కైలాసం, అది కూడా అంతే. అందుకని ఎంత చల్లగా ఉన్నా అమ్మవారి పాదపద్మాలు ముడుచుకుపోవు. పగళ్ళు రాత్రి కూడా వికాసవంతంగానే ఉంటాయి. పద్మాల వికాసము కొన్ని రోజులు మాత్రమే, అటుపైన వాడిపోతాయి. కానీ అమ్మవారి విషయంలో పాదాలు సుస్థిరంగా, శాశ్వతంగా, ప్రకాశవంతంగానే ఉంటాయి. పద్మాలు తెలుపు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ రెండు రంగులకు చిహ్నాలుగా అమ్మవారి రెండు పాదాలు ఉంటాయి. ఈ పాదాలు ఇటు పగటిపూట సూర్యునికి, రాత్రిపూట చంద్రునికి కూడా ఆప్తులే. బ్రహ్మ విష్ణు మహేశాన వేద పూజితాంగ్రిద్వయే అని వశిష్ఠుల వారు అంటారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత, వేదాల చేత పూజింపబడే పాదాలు కలది అమ్మవారు అని అర్థం. తర్వాతి నామ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.